హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీ రిపేర్కు. ఈరోజు మనం మట్టగుడిసె పులుసు చేసుకుంటున్నాం. ఇవి చేపల్లో ఒక చిన్న చేప, టేస్ట్ చాలా బాగుంటుంది. చేయడానికి మహా అయితే 15 మినిట్స్ పడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. మట్టగుడిసె పులుసు కావాల్సిన పదార్థాలు: 2.5 కేజీల మట్టగుడిసెలు తీసుకున్నాను. అందులోనే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 150 గ్రాముల టామరిన్ పులుసు, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే 8 పచ్చిమిర్చి, జలజీర, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, చెక్క, లవంగాలు. వీటితో రెసిపీ చేయడం చాలా సింపుల్, టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఇప్పుడు మనం అలానే ఈ కర్రీలో చేయడానికి ఆయిల్ అవసరం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం మట్టగుడిసె పులుసు చేయబోతున్నాం. ఇప్పుడు మనం మట్టగుడిసె పులుసు ఎలా చేస్తాం చూడండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నీట్ క్లీన్ చేసుకున్న చేపల్ని మనం దేంట్లో అయితే ఏ బాణీలో అయితే చేద్దాం అనుకుంటే ఆ బాణీలో వేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద బాణీలు అయితే ఈజీగా మనం కలుపుకోవడానికి, అలానే ముక్క చితికిపోకుండా ఉంటుంది. సో నేను అందుకోసం ఇది తీసుకున్నాను. దీంట్లో ముందు నేను ఫిషెస్ వేసుకున్నాను. ఫిషెస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటాం. అలానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటంటే నేను ఏ ఐటమ్ కూడా ముందు నూనెలో వేపట్లేదు, డైరెక్ట్ నేను ఫిష్లో కలిపేస్తున్నాను. కారం, ఫిష్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కారం నూనె కొంచెం ఎక్కువ పడితే టేస్ట్ బాగా వస్తుంది, కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలానే మీకు తగినంత వేసుకోండి. అంటే కొంత ఎక్కువ తింటారు, కొంత తక్కువ తింటారు. ఆ తర్వాత దీంట్లో మనం పసుపు, ఏ కర్రీలో అయినా పసుపు వేస్తే టేస్ట్ వేరు ఉంటుంది. సో పసుపు వేసుకుందాం. అలానే జలజీర, ఫిష్లో ఈ జీరా వేస్తే స్మెల్ వేరు ఉంటుంది. సో జనరల్గా మనం కొంచెం దాన్ని వేపి వేస్తాము, కానీ ఈ రెసిపీకి వేపాల్సిన అవసరం లేదు. సో అలా వేస్తాము. అలానే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా కలిపేసుకుందాం. అలానే చెక్క, లవంగాలు కలిపేసుకుందాం. దీంతోపాటు మసాలా రెడీ చేస్తున్నాం. ఆ మసాలా తర్వాత చూస్తాం మీకు. ఆ మసాలాని కూడా దీంట్లో వేసి ఇప్పుడు కలపాల్సిన అవసరం లేదు. మసాలా లాస్ట్లో వేసుకొని దించేసుకుంటాం. అలానే కొంచెం మనం కట్ చేసుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీరని ముందే కలిపేస్తున్నాం. అది అయిన తర్వాత ఆయిల్. చేపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో 2.5 కేజీ కాబట్టి కనీసం నేను ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 5 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒకేసారి మీరు చూసింటారు, ఎక్కడైనా చేపలు చేస్తున్నామంటే ముందు మనం టామరిన్ పులుసు పల్ప్ చేసి పెట్టుకుంటాం. అయితే పల్పుని లాస్ట్లో వేస్తాం మనం కర్రీ చేసేటప్పుడు. కానీ మట్టగుడిసె పులుసులో మాత్రం ముందే వేసుకుంటాం. ముందే వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫిష్ పూర్తిగా రెడీ అయితే ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనకు అలా కనిపిస్తుంది. మనకి కారం ఎక్కువ తక్కువ ఉడితే తెలిసిపోద్ది మనం కలుపుకునేటప్పుడు.
కలుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త కలుపుకోవాలి, ఎందుకంటే ఫిష్కి ముళ్ళు ఉంటాయి. చిన్నపిల్లల ఫిష్లు కూడా మనం హెయిర్ కట్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త కట్ చేసుకోవాలి, ఎందుకంటే చేప ముళ్ళు సెప్టిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, మనం అన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తాం. చూడటానికి చాలా బాగుంది. దీంట్లో మనం చేప ఉడకడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత మనం స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేయడమే. మనం దీంట్లో కావాల్సిన చూడండి, మనం ఇప్పుడే మీడియం ఫ్లేమ్ మీద స్టార్ట్ చేసాము. ఇంకో 15 మినిట్స్లో మనకి చేపల పులుసు గుమ్మగుమ్మలాడే మట్ట గుడిసెల పులుసు తినబోతున్నాం. దాదాపుగా మీకు ఇప్పుడు చూస్తేనే ఇది ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది, తినేద్దాం అన్నంత కలర్ఫుల్గా మంచి ఇది కనిపిస్తుంది. దాదాపుగా 15 to 17 మినిట్స్ అయింది ఇప్పటికి. సో ఇప్పుడు మనం కర్రీ ఎంత వచ్చిందో చూసుకోవాలి, థిక్నెస్ చూసుకొని మసాలా వేసుకొని దించేసుకున్నాం. దాదాపుగా కర్రీ రెడీ అయింది. చూడొచ్చు, మనం కర్రీని ఎప్పుడు కూడా గరిటితో కానీ ఇట్లా తిప్పకూడదు, ఎందుకంటే ఫిష్ కాబట్టి చిరిగిపోతాయి. సో జస్ట్ మనం ఇలా మూవ్ చేసుకోవాలి. సో చూస్తే దాదాపు కర్రీ రెడీ అయిపోయింది, తినాలనిపిస్తుంది. సో ఒక ముక్క తీద్దాం, చూద్దాం. కింద అలా చుట్టామంటే తినాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మనం తీసి పెట్టేస్తే అర్థమైపోతాయి. సో బాగా ఉడికింది. సో ఇప్పుడు మసాలా వేసుకుని దించేసుకుంటే అయిపోతుంది. మసాలా ఇది మనం ఇంట్లో కొట్టి పెట్టుకున్న మసాలా. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, అలానే కొరియండర్ సీడ్స్ మాత్రమే ఉన్నాయి. జనరల్గా ప్రతి ఇంట్లో చేసుకునేది, కొత్తగా ఏం వేయాల్సిన అవసరం లేదు. సో మసాలా వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత గ్రేవీ కొంచెం థిక్గా వెళ్తుంది, అంటే వాటర్ ఎక్కువ ఉన్నట్టు మొత్తం కొంచెం ఇంకిపోయి దగ్గర పడి కొంచెం మంచి చూడటానికి కంటికి ఇంపుగా మంచి టేస్ట్ వస్తుంది. సో మసాలా వేసాను. మసాలా మళ్ళీ దీన్ని కదిలించుకోవాలి, కలపడం అనకూడదు. ఎందుకంటే చిదిరిపోతాయి ముక్క. వావ్, మీరు చూడొచ్చు ఆయిల్ పైకి వచ్చేసింది, మంచి చుట్టానికి మంచి లుక్ వచ్చేసింది. సో మనం దీని మీద కొద్దిగా గార్నిష్ చేసుకుని దింపేసుకోవచ్చు. మసాలా వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ మసాలా చక్కగా ఉడుకుతుంది. సో బాగా ఆకలేస్తుంది. సో తీసేద్దాం. కొత్తిమీర వేసేసాం, కర్రీ రెడీ అయింది. సో ఇప్పుడు మొత్తం తీసుకొని చేసేద్దాం. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ముక్కని, లేదంటే చిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, తీస్తుంటేనే చిరిగిపోతుంది. సో కర్రీ రెడీ. జస్ట్ నేను ఆ రెసిపీని టేస్ట్ చేస్తున్నాను. నైస్. మీకు కానీ కర్రీ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గంట పట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్. రెసిపీ బై రాగా.